ఏపీ టు విశాఖ సాధువుల సమరం సాగర తీరాన్ని చేరింది. భూమనకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తామంటోంది ఏపీ సాధు పరిషత్. భూమన కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా సాధువుల ఆందోళన. తన ఇంటి ముట్టడికి యత్నించిన స్వాములపై భూమన విమర్శలతో ఇటీవల తిరుపతి ఠారెత్తింది. పరస్పర ప్రెస్ మీట్లతో మాటల యుద్ధం పీక్స్కు వెళ్లింది. పీటలు తెచ్చుకొని వేసుకున్నంత మాత్రాన పీఠాధిపతులు అయిపోరని ఘాటుగా రియాక్ట్ అయ్యారు భూమన. రూపాయి పెడితే 5 పైసలు కూడా అమ్ముడు పోనటువంటి నంబర్ 1 పనికి మాలిన వాళ్ళు. వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ గాట. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. భూమన వ్యాఖ్యలపై ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు కూడా ఘాటుగా స్పందించారు. తాను వీఐపీ టికెట్లను అమ్ముకున్నట్టు నిరూపిస్తే అలిపిరి దగ్గర ముక్కు నేలకు రాస్తానన్నారు. సవాల్ ప్రతి సవాళ్లతో ముదురుతున్న వివాదం విశాఖ తీరానికి చేరింది. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భూమన లాంటి వాళ్లను ప్రజలు బహిష్కరించాలని గడప గడపకు పిలుపునిస్తామన్నారు అట్లూరి నారాయణరావు. ఈ సాధువుల హిందూ సంఘాల శాపాలు తగులుతాయి. మీకు గుర్తుపెట్టుకొని ఉండండి. ఇలాంటి మాటలు మీరు కనుక మాట్లాడితే తప్పకుండా మేము హిందూ సంఘాలుగా సాధు సంఘాలుగా మేము తెలుగు వారందరికీ పిలుపునివ్వాల్సి వస్తుంది. వైఎస్ఆర్సీపీని, కరుణాకర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని బహిష్కరించండి అని గుర్తుపెట్టుకోండి ఈ విషయం. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని ఆ నినాదాన్ని మీరు కనుక కంటిన్యూ చేయకపోతే ఇంకొక 10 ఏళ్ళు మనం మనుగడ సాగించలేము ఆంధ్రప్రదేశ్లో. అందుకని దయచేసి హిందూ సోదరులకు, హిందూ బంధువులకు, దైవభక్తులకు అందరికీ సాధు సంఘాల తరపున, హిందూ సంఘాల తరపున మేము పిలుపునిస్తున్నాం. ఈ వైఎస్ఆర్సీపీని మీరు బహిష్కరించాలి. స్వాములను, సాధువులను దూషిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి. అంటే మీరు టీటీడీ చైర్మన్గా మీకు పెడితే మీ పిఏలకి, మీ బంధువులకి, మీ చుట్టాలకి దోచి పెట్టడానికా? దేవుడి సొమ్ములు, భక్తుల సొమ్ములు, ఇదా మీ నిర్వాహకం? ఇది ప్రశ్నిస్తే స్వామీజీలు మేము అడగకపోతే ఎవరు అడుగుతారండి? మేము మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. మీకు ముద్దులు పెట్టిన స్వాముల్లాగా ఉండాలి. మీకు ముద్దులు పెట్టేవారు కదా స్వాములు. మేము అలాంటి స్వాములం కాదు. మేము మీ వైసీపీ పార్టీకి నోకలు చెల్లిపోయాయి కాబట్టి సాధు సంతులు కాషాయం మీద మీరు ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. ఖచ్చితంగా మీ సంహారం, వైసీపీ పార్టీ సంహారానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 11న తిరుపతిలో సాధు సంతులతో సమావేశం ఏర్పాటు చేయాలని విశాఖలో రౌండ్ టేబుల్ మీటింగ్లో నిర్ణయించారు.